హాయ్ అందరికీ. ఈరోజైతే డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, మా వారైతే మసాలా డబ్బాలు తెచ్చారు. అవన్నీ కడిగి పెట్టు తీసి అని శుభ్రం చేయన్నారు. ఇంకా చేయాలి. ఇప్పుడైతే అంట్లు దోముకున్నా గుర్తొచ్చింది నాకు, పక్కన పెట్టేస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే టిఫిన్ వేస్తున్నా, ఊతప్పం చేస్తున్నా. దోశ పిండితోనే ఇట్లా బాండీలో వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకైతే పచ్చిమిర్చి టమోటా చట్నీ అయితే బాగుంటుంది. మామూలుగా దోశలో చట్నీలు అయితే బాగోదు, ఈ చట్నీలు అయితే బాగుంటుంది. పని అవ్వదని అందుకోసం కొంచెం చిన్న చిన్న పనులు చేసుకున్నా. ఇంట్లో కసులు కొట్టేసా, ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇల్లు తుడవాలి. నెక్స్ట్ వచ్చేసి అంట్లు దోమేసి పెట్టుకున్నా. పిల్లలకు టిఫిన్ వేసి సరే ఓకే ఓకే. ఈరోజు ఏమేమి పని చేస్తానో మొత్తం చూస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈరోజు మా పిల్లలకి రెడ్ కలర్ డ్రెస్ అంట, రెడ్ కలర్ డే అంట. స్కూల్లో థీమ్ అంట. ఇదిగో మా పాపకి, ఇదిగో మా బుడ్డదానికి కూడా వేసా. వాళ్ళకి ఏది వేస్తే అది చేయాలి. రెడీ అయిద్ది వాళ్ళతో పాటు, కానీ స్కూల్కి వెళ్ళదు. వెనక్కి తిరుగు నాన్న, వెనక్కి తిరుగు. మా పిల్లకి ఏదో అట్లా వేసా జడ నాకు వచ్చినట్టు. ఎప్పుడు 20 మంటది పోయాను, దిష్టి తగిలిద్దని. బాబు వెనక్కెళ్ళు. వాడికి ఇంకా రెడ్ కలర్ షర్ట్ లేదని, అది డ్యాన్స్ది ఆ డ్రెస్సు, ఇంకా ఇట్లా పనికి వచ్చింది. హాయ్ చెప్పండి మరి ముగ్గురు. హాయ్ బాగున్నారాను చెప్పు, చెప్పు చుట్టూ. బాయ్ బాయ్ బాయ్. మాదైతే ఈరోజు బీరకాయ కూర. దానిలోకి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నా. నేనైతే ప్రతి కూరలో ఇట్లా జీలకర్ర అలవాటు వేసుకుంటా. బీరకాయ కూర పచ్చెనగపప్పు వేసి చేస్తా, బాగుండిద్ది. ఎంతమందికి అలవాటు బీరకాయ కూర అయితే ఇట్లా పచ్చి శనగపప్పు వేసి చేయడం. నేనైతే ఖచ్చితంగా వేసి చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి ఇంకా లేకుంటేనే. ఉల్లిపాయ వేసా, కాస్త ఉప్పు, కొంచెం పసుపు, ఇదండి పచ్చిపప్పు. నేను ఒక గంట అయింది నానబెట్టుకున్నా. ఉడకబెట్టుకున్న అవసరం లేదు, నానబెట్టుకుంటే చాలు. వేసేస్తా. 2 సార్లు కడిగేసుకున్నా. ఉల్లిపాయ సగం వేగంగానే వేస్తే ఉల్లిపాయతో పాటు వేగిద్ది. కూర అయ్యేలో ఉడికిపోయిద్ది కూడా. మళ్ళీ ఉడకదు అనే డౌట్ ఏమి ఉండదు, బాగానే ఉడికిపోయిద్ది. బాగా వేగిపోయింది. ఉల్లిపాయ బాగా వేగింది. నేనైతే ఒక టమోటా వేస్తాను అంతే, ఒకటి పెద్దది. బాగానే ఉండిద్ది. కొంతమంది వేయరు, మన ఇష్టం. బీరకాయ ఒక 1/2 కేజీ. బాగా మగ్గించుకున్నాం. ఆయిల్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, బీరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇదండి కర్రీ సగం మగ్గింది. కారం మనం తినేంత. ఎక్కువ కారం ఉన్న వెజిటేబుల్స్ ఏం బాగుంది. కూరగాయలలో లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా మరీ లైట్గా కాదు, మీడియంగా అయితేనే బాగుంటుంది. మరీ హెవీగా ఉన్నా
అసలు బాగోదు, కారంగా ఉంటుంది. కొంచెం మగ్గినాక కొంచెం కొబ్బరి ఎల్లుల్లిపాయ పొడి వేసుకుందాం, బాగుంటుంది కర్రీ అయితే. కొంచెం కొబ్బరి పొడి అంతే, అయిపోయింది కర్రీ. ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకోవడం. సిమ్లో పెడితే ఇంకా అదే మారిపోయింది. ఇద్దండి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసా. బీరకాయ కూర అన్నం, బీరకాయ కూర చేసా కదా, పెరుగన్నం పెట్టేదాన్ని రోజు, వద్దంట వాళ్ళకి, ఒక అన్నమే చాలంట. ఇంకా స్నాక్స్ వచ్చేసి పప్పుండ పెట్టా, బెల్లందే, 2 బిస్కెట్స్ వేసా. ఇది మా వాడికి, ఇది మా పాపకి. ఆ బాక్స్ ఏంది ఇలా ఉందన్న, కిందది స్టెప్ ఇరగొట్టారు, స్టీల్దే, లోపల వచ్చేసి స్టీల్దే, ప్లాస్టిక్ ఏముండదు. తనకు వచ్చి బిస్కెట్లు అంత నచ్చవు, ఒకటి వేసేందుకు ఒక పప్పుండ వేసా. ఇంక వాళ్ళ బాక్సులు కనీసం బుట్ట కలర్ మారినా కూడా ఊరుకోరు, గొడవాడుతూ ఉంటారు. ఈ బుట్టల విషయానికి వస్తే జిప్లాక్ కవర్స్, అవి లంచ్ బాక్స్ ఉంటాయి కదా బ్యాగ్స్, అవి పెడితేనేమో జిప్పులు ఊరికే పోగొట్టుకొస్తున్నారు. అందుకే ఇంక మార్చేసా ఒక 2-3 మంత్స్ నుంచి, స్కూల్స్ క్లోజ్ అయ్యే ముందు నుంచి ఇంకే వాడుతున్నా. ఇంక ఇది అనమాట, వాళ్ళ లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు కలర్ వేసుకున్నా, ఇంకా వాళ్ళకి బాక్సులు కట్టించేసి ఇంట్లో పని చేసుకుంటూ ఇంక ఈ కలర్ ఆరిపోయిద్ది అనుకున్నా. రెడ్ కలర్ హెన్నా, రంగోలీ హెన్నా. ఇక్కడైతే అంతా వైట్ హెయిర్, నాకు లోపల ఏమి ఉండదు. ఇప్పుడు హెడ్ బాత్ చేసినాక చూపిస్తా చూడండి ఎంత షైన్ ఉంటుంది. నాకు కిచెన్లో లైటింగ్ ప్రాబ్లం ఉంది కదా, ఇప్పటికి లైట్ సెట్ చేసుకుంటున్నా. ఎక్కువ వాట్స్ తెచ్చిండంట, అదే లైట్ బిగిస్తుండే ఇంకా అల్లుడు. ఇప్పుడు చూద్దాం, లైట్ వేసి తలుక్కు మళ్ళీ వెళ్తురు రావాలి. పర్లేదు అనిపిస్తుంది, నైట్ అయితే కానీ తెలియదు. ఇదండి కలర్ వేసుకున్నా అన్నా కదా, ఇప్పుడే తలకు స్నానం చేసా. ఇదిగోండి, ఇదంతా రెడ్ హెయిరే, వైట్ హెయిర్. నాకు రెడ్ హెన్నా పెట్టుకుంటే బాగుండిద్ది, అంత షైనింగ్గా ఉంటుంది. ఇంకా నాకు పెట్టేవాళ్ళు లేక సరిగా రాదు, అంత ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. ఎక్కడ లేవు తెల్లెంటికలు, ఇది ఓన్లీ ఇక్కడ ఒక్క చోటే కుదురు ఇట్లా ఉంటాయి. మా ఇంటికి వెళ్తే మా అమ్మ పెట్టేది, బాగా మొత్తం పెడుతుంది. వీక్లీ వన్స్ పెట్టుకున్న ఎంత హెయిర్ గ్రోత్ ఉంటుంది. మా అన్నేం అంత పెద్ద కురులు కాదులే, సన్నగా ఉండి పొడుగుందని మొత్తం కట్ చేసి పడేసేసా. ఎవరైనా వాడుతారో లేదో ఇది చెప్పండి నాకు. షాప్ అని ఇదంతా ఉంటుంది, కూరగాయలు ఇంకా షాప్కి తెచ్చారు. ఇంకా ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నా, ఇంకా అవి ఆరుతూ ఉంటాయి. ఇదండి రైస్ నూడిల్స్ పొయ్యి మీద పెట్టేసుకున్నా. నేను ఇప్పుడు బ్యాంక్కి వెళ్తున్నా, అదే తల్లికి వందనం పడ్డాయేమో డబ్బులు చెక్ చేసుకొని రాను, వచ్చేలోపు ఇవి ఉడుకుతాయి. మా అల్లుడికి చెప్పేసి వెళ్తా చూసుకోమని. ఐస్ క్రీమ్ బ్యాంక్కి కానీ వచ్చాను, కానీ బ్యాంక్కి సెలవు